అయ్యా భూదవ్వ 2 రోజులుగా తిండి నీళ్ళు లేక అడవిలో అచేతన స్థితికి మూల్గులు విని అధికారులకు సమాచారం ఇచ్చిన రైతులు కూతురు మనవడు ఆస్తి లాక్కొని అడవిలో వదిలేశారంటూ వృద్ధురాలు కన్నీరు. సఖీ కేంద్రానికి తరలించిన ఆఫీసర్లు జైత్యాల జిల్లాలో ఘటన అంటూ చూస్తున్నాం. బాబా సొంత కన్న తల్లి 9 నెలలు తన కడుపులో నిన్ను జాగ్రత్తగా పెంచి ఈరోజు పురిటి నొప్పులతోటి ఆమె ఆ పురిటి నొప్పులు ఏ విధంగా ఉంటాయంటే ఒక నరకాన్ని చూసినట్టుగానే ఉంటాయి. అంత దారుణంగా ఉంటాయి ఆ నొప్పులు. ఆ పురిటి నొప్పులను కూడా బాధలను ఆ నొప్పులను తట్టుకొని నీకు జన్మనిస్తే సొంత తల్లిని కూడా నువ్వు అడవుల్లోకి పంపిస్తున్నావంటే నువ్వు ఎలాంటి కొడుకు అర్థం కావట్లేదు. నీలాంటి కొడుకులను నిజంగా కాల్చి పారేయాలి అంతే. అంత దారుణం. సొంత తల్లిని ఈ విధంగా చూసుకోలేని దయనీయమైన పరిస్థితిలో ఉన్నవా? సొంత తల్లికి తిండి పెట్టలేని పరిస్థితిలో ఉన్నారా? చాలా చాలా దారుణం. ఇది ఒక హృదయ విదారకరమైనటువంటి ఒక సంఘటనగా మనమైతే చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను అనాథాశ్రమంలో పడేసే పిల్లలను చూసాం, కానీ ఏకంగా అటవీ ప్రాంతంలో వదిలేశారు. 3 రోజులుగా తిండి నీళ్లు లేక నీరసించిపోయిన అభాగ్యురాలి మూల్గులు విన్న రైతులు అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి సఖీ కేంద్రానికి తరలించారు. మానవత్వానికి మచ్చగా మిగిలిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జైత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లె గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఉన్న పొలాలకు బుధవారం రాత్రి నీరు పెట్టేందుకు వెళ్ళిన కొందరు రైతులకు ఓ వృద్ధురాలు మూల్గులు వినిపించాయి. దీంతో మరికొంతమంది స్థానికుల సాయంతో చుట్టుపక్కల వెతకగా అచేతన స్థితిలో ఉన్నటువంటి ఒక వృద్ధురాలు కనిపించింది. గ్రామస్తులు DWO నరేష్ కు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో ఆ వృద్ధురాల్ని గ్రామంలోకి తీసుకొచ్చి వివరాలు ఆరా తీశారు. తనది జగిత్యాలలోని ఇస్లాంపుర అని, తన పేరు భూదవ్వ అని వృద్ధురాలు చెప్పింది. తన కూతురు పేరు ఈశ్వరి అని, ఆమె జగిత్యాల రూరల్ మండల్ నర్సింగాపూర్ గ్రామానికి చెందినటువంటి రాజయ్యకు ఇచ్చి వివాహం చేసినట్లు వివరించింది. తీవ్ర అస్వస్థకు గురైనటువంటి భూదవ్వను సఖీ కేంద్రానికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆమె చెప్పిన వివరాలపై ఆరా తీస్తున్నారు. సో 3 రోజులుగా అటవీ ప్రాంతంలోనే తిండి లేక నీళ్ళు లేక పాపం అచేతన స్థితిలో ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. జగిత్యాలకు చెందిన భూదవ్వ సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి అటవీ ప్రాంతానికి ఎలా వెళ్ళిందనే విషయంపై ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు. ఆమె 3 రోజుల కింద ఓ రైతు వేదిక సమీపంలోని వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద కనిపించగా స్థానిక రైతులు ఆహారం నీరు అందించామని, తన కూతురు మనవడు తనను కొట్టి పొలం రాయించుకొని బంగారం తీసుకున్నారని వృద్ధురాలు చెప్పినట్లు స్థానికులు తెలిపారు. ఆమె వద్ద గల సంచిలో ఓ పేపర్ పై రాసి ఉన్న ఈశ్వరికి ఫోన్ చేయగా సంబంధం లేనట్లు మాట్లాడి కట్ చేసిందని స్థానికులు చెబుతున్నారు. అసలు అంత దూరంలోని అటవీ ప్రాంతానికి ఎలా వెళ్ళిందోనని స్థానికులు చర్చించుకున్నారు. పైగా తన చెవి కమ్మలు కనిపించడం లేదని, ఎవరో తన కాళ్ళు చేతులు కట్టేసి అటవీ ప్రాంతంలో వదిలేశారని వృద్ధురాలు చెబుతోంది. దీంతో సంబంధిత శాఖ అధికారులు పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తున్నారు అని చెప్తా ఉన్నారు. నిజంగా ఎంత హృదయ విదారకరమైనటువంటి బాధ ఇది, ఒక ఆవేదన అని మనం చెప్పొచ్చు. సంఘటన మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి కొడుకులు బిడ్డలు ఉండడం నిజంగా చాలా బాధాకరం. ఈ సొసైటీలో మానవత్వం అనేది లేకుండా పోయింది. సొంత తల్లినే ఈరోజు నువ్వు దూరం పెట్టి ఆ అడవిలో వదిలేసావంటే నువ్వు ఎంత క్రూరమైనటువంటి ఒక మైండ్ సెట్తో ఉన్నావో అర్థం చేసుకోవచ్చు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్